ఒక మనిషి తన తండ్రి వదిలి వెళ్లిన పెట్టెను తెరిచాడు. అందులో కోట్లు విలువైన ఆస్తి ఉంటుందని అనుకున్నాడు. కాని లోపల ఉన్నది మాత్రం మంచుతో ఒక పెంగ్విన్ విగ్రహం. ఇప్పుడే నా లగ్జరీ జీవితమొస్తోంది అనుకున్న అతను ఇంత చల్లని విగ్రహం చూసి నిరాశపోయాడు. విగ్రహాన్ని ఒక కోనలో పెట్టేశాడు. అప్పుడు జరిగింది ఆశ్చర్యం. ఆ మంచు పెంగ్విన్ కదలడం ప్రారంభించింది. గదిలో వింత శబ్దాలు వినిపించాయి. అతను తిరిగి చూసేలోపే విగ్రహం కనిపించలేదు. వెనక్కి చూశాడు. అది నిజమైన బ్రతికున్న పెంగ్విన్గా మారిపోయింది. అతడు షాక్ అయ్యాడు. మెల్లగా పెంగ్విన్ను తీసుకుని స్వాగతించాడు. కాని పెంగ్విన్ కూడా అతనికి ఒక స్వాగత బహుమతి ఇచ్చింది. అతను కోపంతో ఉప్పొంగిపోయాడు. కాని ఆఫీస్కి ఆలస్యమవుతుండడంతో పెంగ్విన్ను బాత్రూంలో పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన తర్వాత పెంగ్విన్ దొర్లిపోతూ పొరపాటున ట్యాప్ ఆన్ చేసేసింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన మనిషి తలుపు తెరిచాడు. అతనికి ఎదురైంది నీటి భారీ అల. అతను జారిపడి వేలాడిపోయాడు. కాని పెంగ్విన్ ఆగలేదు. తన వెనుక భాగాన్ని నేరుగా అతని ముఖం పైకి గురిచేసింది. ఇప్పుడు చాలు అని అనుకున్న అతను యానిమల్కు కాల్ చేశాడు. వారు అది మా డిపార్ట్మెంట్ కాదు అంటూ తిరస్కరించారు. అతను విసిగిపోయాడు. కాని ఆ అందమైన చిన్న పెంగ్విన్ను చూసి అతని కోపం కరిగిపోయింది. అతను ఆన్లైన్లో పెంగ్విన్ కోసం వంటకాలను సెర్చ్ చేయడం ప్రారంభించాడు. తరువాత అలసిపోయి అక్కడే నిద్రపోయాడు. మరుసటి ఉదయం అదే పెంగ్విన్ అతని అలారం క్లాక్ అయ్యింది. ఇద్దరూ ఒకరినొకరు చూసి కేకలు వేశారు. ఇప్పుడు అతనికి తల తిరుగుతోంది. పెంగ్విన్ను పట్టుకుని ఇంటి బయటకు తీసుకెళ్లాడు. కాని పెంగ్విన్ తలుపు ముందు నుంచి కదలేదు. అప్పుడతను ఒక పూల దండిని చూశాడు. ఒక ఐడియా వచ్చింది. పూలను తీసేసి నేలపై నీటిని పోసి పెంగ్విన్ను స్లైడ్ అయ్యేట్టు చేశాడు. ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చింది అనుకున్నాడు. కాని గ్రౌండ్ ఫ్లోర్కి చేరగానే రిసెప్షనిస్ట్ అన్నాడు, సార్ మీ దగ్గర ఉన్నది మా దగ్గరికి వచ్చింది అనుకుంటా. అతను వెంటనే అది నాది కాదు అని అబద్ధం చెప్పాడు. అయితే సీసీటీవీ ఫుటేజ్ గట్టిగానే మాట్లాడింది. అతను లజ్జతో పెంగ్విన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతలో ఒక కొత్త పెట్టె వచ్చింది. అందులో ఒక పెంగ్విన్ కాదు, ఒక పూర్తి టీం. అతను షాక్ అయ్యాడు. పెంగ్విన్లు ఇంటి తీరు నిమిషాల్లో చెడగొట్టేశారు. అదే సమయంలో అతని మాజీ భార్య, పిల్లలు ఇంటికి వచ్చారు. అతను ఏ కారణం చెప్పేలోపే అతని కొడుకు కళ్లకు పెంగ్విన్ కనిపించింది. అతనికి భయం వేసింది. కానీ ఏం కాలేదు. పిల్లలు పెంగ్విన్లతో ప్రేమగా ఆడడం ప్రారంభించారు. ఇది చూసి మాజీ భార్య హృదయం కూడా కొంచెం అయ్యింది. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. జూ వాళ్ళు ఇంటికి వచ్చారు పెంగ్విన్లను తీసుకెళ్లడానికి. అతను వినగానే చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు నా జీవితం బాగుపడుతుంది. కానీ పిల్లలు పెంగ్విన్లను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత భార్య, పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు పెంగ్విన్లు ఇంటిపై పూర్తి నియంత్రణ సాధించారు. అప్పుడు అతను వారి రహస్యం తెలుసుకున్నాడు. అందరూ చార్లీ చాప్లిన్ సినిమాలకు పెద్ద ఫ్యాన్స్. అతను చాకచక్యంగా ఆలోచించాడు. పెంగ్విన్లను టీవీ ముందు పెట్టి ఒక జ్ఞానిని హైరేచాడు. తానే బయట పార్టీకి వెళ్ళిపోయాడు. జ్ఞానికి ఇది సులభంగా అనిపించింది. కానీ ఆమె టీవీ ఛానల్ మార్చగానే స్క్రీన్పై సీ లైన్ కనిపించింది. అన్ని పెంగ్విన్లు భయంతో పిచ్చివాళ్లలా మారిపోయారు. జ్ఞాని భయంతో పారిపోయి తలుపును తెరిచి వదిలేసింది. తలుపు ఓపెన్గా ఉండటం చూసి పెంగ్విన్లు బయటికి వచ్చి గాలి వేగంతో స్లైడ్ అవుతూ అతను పార్టీ చేస్తున్నారు అక్కడికే చేరుకున్నారు. వస్తువులను ధ్వంసం చేస్తూ అతని దగ్గరకు చేరుకున్నారు. అతను వారిని చూసి పారిపోయాడు. రోజులు గడిచాయి. పెంగ్విన్లకు తనంటే ఎంత ప్రేమో అతడు అర్థం చేసుకున్నాడు. వారికి తానే తల్లి లా కనిపిస్తున్నాడేమో అని ఫీల్ అయ్యాడు. అతని మనసు మారిపోయింది. అతను పెంగ్విన్లను తన జీవితంలో ఒక అందమైన భాగంగా ప్రేమతో అంగీకరించాడు. మరి మీకు జంతువులు అంటే ఇష్టమా?